మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి. చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఆ భేటీకి సంబంధించిన వార్త ఉన్నది. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతి అనే మరొక అంశం కూడా ఇందులో అన్ని అంశాలు కలుపుకొని ఒక కథనంగా ఇచ్చింది ఈనాడు పత్రిక. మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగాన ఈసీ ప్రకటనతో గందరగోళం, స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడిగా అయితే రెండూ కాంగ్రెస్కి అనే వార్త కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణమని ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించిన ప్రకటన కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి, సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత దుశ్చర్య అనే అనుచరుల దుశ్చర్య అనే వార్త ఉన్నదిగా మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసమని లోపటి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు, వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూ కేటాయింపు, సర్కారు ఉత్తర్వులు అనే వార్త కూడా బాటంలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. దూసుకొచ్చిన మృత్యువు, ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం, 5గురు దుర్మరణం. మహబూబ్నగర్ జిల్లాలో ఘటన, ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ స్థానికులు, ప్రమాదకారక వాహనానికి నిప్పు అని ఫోటోతో కూడిన కథనాన్ని వివరాలతో సహా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక మరొక బ్యానర్ ఐటంగా సర్కారు భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసి చర్యలు, ధరణి పోర్టల్లోని వివరాలు వెలికి తీస్తున్న ప్రభుత్వం అనే ఒక కథనాన్ని కూడా స్టోరీని ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేరువేరుగా ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ కోట, 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే అనే వార్త ఉంది. ఇందులో ప్రతి సీటుకు 119 ఎమ్మెల్యేల ఓటర్లే ఎన్నికల సంఘం నిర్ణయం. బూతులు బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేఖ. పదవీ కాలం ఒకటే ఉన్నా వేరువేరుగా ఎన్నిక నిర్వహణకు ఆదేశం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహాలో ఎన్నికలు. వివరణ కోరుతూ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేఖ. నిరుడు ఇదే రీతిన జరిగిన ఎన్నికలో యూపీలో 2 సీట్లు గెలిచిన బీజేపీ అనే సమగ్ర వివరాలతో ఆంధ్రజ్యోతి ఇయర్ ప్యానెల్లో కథనాన్ని ఇచ్చిందిగా. లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు అని, డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు అని, రాత్రి 8 లోపు తినేవారికి రిస్క్ తక్కువనే వివరాలతో కూడిన ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేరు వచ్చిందిగా. మెదడులో కణుతులు మింగే చిట్టి రోబోలు అనే మరొక ఆవిష్కరణకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన, దీనికి సంబంధించిన ఢిల్లీలో భేటీకి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది టీఎస్పీఎస్సీని వారి వ్యాఖ్యను కూడా ఉన్నదిగా. రాజకీయ నియామకాలతోనే లీకులు, రద్దులు, కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యం, యూపీఎస్సీ తరహాలో కమిషన్ తీర్చిదిద్దుతాం, ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలి, సమూల ప్రక్షాళనకు సహకరించండి, పారదర్శకతకు మార్గాలు చూపండి, యూపీఎస్సీ చైర్మన్ కోరిన సీఎం రేవంత్. ఉత్తమ్తో కలిసి చైర్మన్తో గంటన్నర భేటీ. టీఎస్పీఎస్సీలో అందరికీ శిక్షణకు విజ్ఞప్తి. అంగీకరించిన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. వెనుకబడిన ప్రాంతాలకు 1800 కోట్ల నిధులేవి. ఆర్థిక మంత్రి నిర్మతో భేటీలో రేవంత్ ప్రస్తావన. మిలిటరీ భూములపై రక్షణ మంత్రితో భేటీ. ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలిసిండ్రు, ఏ అంశాలు కూడా మొత్తం ఒకే దగ్గర మొదటి పేజీలో బ్యానర్ ఐటెం కింద ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆటోను బైకును రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి వ్యాన్ బీభత్సం, 3 చిన్నారులు సహా 5గురి దుర్మరణమని, మహబూబ్నగర్ జిల్లా బాలనగర్లో జరిగిన దుస్సంఘటనకు సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వార్తను ఫోటో ఐటమ్గా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. సర్కారు సంక్రాంతి కానుక పండుగకు 4484 ప్రత్యేక బస్సులు, 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే. అధికారులతో సమీక్షలో ఎండీ సజ్జన్నారని సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. కోవిడ్తో ఒక్కరోజులో 12 మంది మృతి, దేశంలో కొత్తగా 761 కేసులు అని కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. అరేబియాలో హైజాక్ డ్రామా, సోమాలియా తీరంలో కార్గో నౌక హైజాక్, యుద్ధ నౌకతో చుట్టుముట్టిన భారత నేవీ, పారిపోయిన సాయుధ దుండగులు, 15 భారతీయులు సురక్షితమైన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఆసియా అపర కుబేరుడు ఆదాని, ఒక్కరోజే $770 కోట్ల పెరిగి $9,760 కోట్ల చేరిన సంపద. ప్రపంచ రిచ్ లిస్ట్లో 12వ స్థానం, 13వ స్థానంలో అంబానీ అనే వార్త కూడా లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చి హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక మీపై 420 కాదు 840 కేసు పెట్టాలి,
కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం. నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళని ఆడుకునేవాడిని. గెలికితే వాళ్ళ బండారం బయట పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన సాగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఈడీ అధికారులపై దాడి, బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు, 3 అధికారులకు గాయాలు, మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను లాగేసుకున్న అల్లరి మూక, 800 నుంచి 1000 మంది దాకా దాడికి పాల్పడ్డారు. ఈడీ రాజ్యాంగపరంగా తగిన చర్యలు తీసుకుంటా గవర్నర్ బోస్, రాష్ట్రపతి పాలన విధించాలి బీజేపీ కాంగ్రెస్ డిమాండ్. వీరికి సంబంధించిన వార్తను కూడా, ఘటనకు సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆయా పత్రికలు ప్రయారిటీ ఇచ్చిన అంశాలు ఇవి.